బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్లోనే వచ్చేసారు. అఫ్ కోర్స్ ఇట్స్ డిసప్పాయింట్ ఫర్ యూ అండ్ మాకు కూడా, బికాజ్ మేము అనుకున్నాం ఇంకొంచెం ఉండాలి అని అనుకున్నాం. యాజ్ మర్యాద మనీష్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి బిగ్ బాస్ సీజన్ 9 ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే లైక్ ఒక 2 weeks వితౌట్ ఫోన్, వితౌట్ టీవీ, వితౌట్ నోన్ పర్సన్స్ ఆ హౌస్లో ఉండి ఆ బిగ్ బాస్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అసలుకి లైఫ్లో ఒకసారి ఎక్స్పీరియన్స్ ఇది ఎందరికి వస్తుందో లేదో తెలియదు, నాకు వచ్చిందని ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, ఫార్చునేట్ అండ్ బ్లెస్డ్. టీవీ, ఫోన్ ఇవన్నీ లేకుండా ఉండొచ్చు అని అయితే చాలా ఈజీ, నేను ఉంటాను కూడా. వాచ్ లేకుండా చాలా కష్టమైంది, అది ఒక్కటే నాకు బిగ్గెస్ట్. వాచ్ చాలా అలవాటు, బట్ ఫ్యామిలీ లేకుండా ఇట్స్ టఫ్. బట్ అదే బిగ్గెస్ట్ రియలైజేషన్ కూడా, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. ఇమాన్యుయల్ గారి గురించి మీ ఒపీనియన్ ఏమొచ్చింది అంటే లైక్ అఫ్ కోర్స్ గేమ్స్ టాస్క్ వచ్చినప్పుడు ఫైర్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఒక్కొక్కరికి. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి అబౌట్ టాస్క్స్ అండ్ ఇమాన్యుయల్ గారి గురించి. ఫస్ట్లీ ఏమంటారు, మేము టాస్క్ కోసం వెయిట్ చేస్తుంటాం, ఇట్లా ఎగ్జైటింగ్. మీ టాస్క్ ప్రాపర్టీ పెట్టి అన్నీ ఒక 2-3 hours అవుతుంది లోపల మాకు. సో మేము వెయిట్ చేస్తూ ఉంటాం, టాస్క్ రాగానే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. రూల్స్ ఉంటాయి కదా, మీకు ఎంత చూపిస్తారో తెలియదు. రూల్స్ నేను 3-4 times అందరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరూ ఓకేనా అని అన్నారు. ఓకే అన్న తర్వాత నేను గేమ్ స్టార్ట్ చేసి నేను 2 additional రూల్స్ కూడా పెడతాను, నేను సంచాలక్ కాబట్టి, సపోర్ట్ ఇవన్నీ. ఫేర్ చేయాలి గేమ్, అందరు ఫేర్ చేయాలి. ఇమాన్యుయల్ గారు ఆగకుండా వెళ్ళిపోతారు, జప్పని వచ్చి వెళ్ళిపోతారు. నేను చూస్తాను, నాకంటే ఎక్కువ పాయింట్అవుట్ వీళ్ళే సెలబ్రిటీసే ఇస్తారు. అది ఇది మీకు వచ్చిందో లేదో తెలియదు. పాయింట్అవుట్ చేయగానే చెప్పాను, రెడ్లో ముట్టుకున్నారు, 4 members ఇక్కడ, 4 members అక్కడ, అంటే 8 members అన్యాయం చేస్తున్నాను. ఇది ఒక్కరికి ఇదేమంటారు, మన ఇమాన్యుయల్ అన్నకి ఇంకో ఛాన్స్ ఇచ్చి ఐ హ్యావ్ టు సార్ట్ ఆఫ్ ఏమంటారు అతన్ని ఎలిమినేట్ చేయడమే బెస్ట్ థింగ్. ఎందుకంటే రూల్స్ అందరికీ విన్నప్పుడు ఇతను కూడా వినాలి. ఇతను వినకుండా పట్టుకుంటే ప్రాబ్లం అవుతాను. యాక్చువల్లీ ఇమాన్యుయల్ అన్న లైట్ తీసుకొని వింటారు అనుకున్నాను, బట్ అతను డిబేట్ స్టార్ట్ చేస్తారు. నాకు ఫస్ట్ టైం హౌస్లో ఒక డిబేట్ వచ్చింది ఇది, అండ్ ఏమంటారు అరుపులు వస్తున్నాయి. సో నేను ఏమనుకున్నానంటే, అరే అందరు అటాక్ చేస్తున్నారు నా మీద, నేను ఇప్పుడు మాట్లాడకపోతే అసలుకి నేను తప్పైపోతాను, అవ్వదుడా నేను తప్పైపోతాను. రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రతి ఒక్కరికి రూల్ చెప్పిన, మీరు రూల్స్ అనేది మీరు తప్పైతే నన్ను పాయింట్అవుట్ చేయడం ఏంటి, నాది పాయింట్ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. దాని గురించి నాగార్జున గారు అడిగినప్పుడు నేను కన్ఫ్యూజ్ చేస్తాను. ఒక్కటి నేను ఇట్లా లాస్ ఆఫ్ ట్రాక్ అయిపోయింది, బట్ రూల్స్ అందరికీ తెలుసు. తర్వాత వీళ్ళే వచ్చి నువ్వు మస్తు సంచాలక్, అందరు వచ్చి గ్రేట్ సంచాలక్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎంత న్యూట్రల్ ఉంటావు అది ఇది అని అన్నారు. ఇది ఒక్కటి కాదు, మొన్న ఇస్రేసే టాస్క్ ఉండేనా, ఏమంటే బొమ్మలు, ఫస్ట్ 2 పేర్లు ఎవరు వచ్చినాయి, నాయి ఇంకా శ్రీజ వస్తుంది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు మనీష్ మోస్ట్ న్యూట్రల్ అండ్ ఫేర్ సంచాలక్ అని తెలుసు. సో ఇవన్నీ కూడా చూడాలి, అది ఒక్కటే ఎపిసోడ్ కాకుండా. వాళ్ళు కూడా ఏమంటారు కొన్ని చెప్పరు. సో ఐ వాజ్ వెరీ ఫేర్ టు దెమ్, వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆ టాస్క్. అంటే టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలి అంటే యూ హ్యావ్ అ కెపాసిటీ దట్, అంటే లైక్ సెకండ్ ఎపిసోడ్కి సెకండ్ వీక్కే వచ్చే పర్సన్ అయితే కాదు కదా. కాకపోతే ఎక్కడో నాకు అనిపించింది, నేను ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు అనిపించింది ఏంటంటే బికాస్ ఆఫ్ సమ్ పీపుల్స్ ఓవర్లాప్ వల్ల, వాళ్ళే ఉండాలి వాళ్ళే చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ వల్ల మీకు అవకాశం రాలేదేమో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి నాకు అనిపించింది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, మీరేమంటారు? సో ఫస్ట్లీ ఒకటి ఏమైందంటే, ఒక చిన్న సెన్స్ ఆఫ్ ఒక ఫ్రిక్షన్ వచ్చింది నాకు. ఏంటంటే ఇప్పుడు సన్న గారి మీద ఒకసారి అర్చ్ చేశాను నేను, తర్వాత ఐ రిగ్రెటెడ్ దాట్. ఎందుకంటే తను చాలా మంచి పర్సన్, యాక్చువల్లీ అర్చ్ చేశాను. వీళ్ళిద్దరి మీద కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండే. ఇప్పుడు నాకు అరవాలని ఉన్నా కూడా, పాయింట్అవుట్ చేద్దామని ఉన్నా కూడా ఏదైనా తప్పుగా వెళ్ళిపోద్దా అని కొంచెం ఇట్లా మైండ్లో వచ్చేసి నేను కొంచెం వెయిట్ చేస్తూ కూర్చున్నాను. యాక్చువల్లీ మీరు బిలీవ్ ఆర్ నాట్, సాటర్డే ఎపిసోడ్ అయ్యాక ఇమాన్యుయల్ గారు వచ్చి, చూసావా నీది యాక్చువల్లీ జనాలు నోటీస్ చేస్తున్నారు, ఇప్పుడైనా దిస్ ఆర్ రైట్ టైం, నువ్వు ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి వచ్చింది, మండే నువ్వు పాయింట్ పెట్టాల్సిందే ఇప్పుడు, ఎందుకంటే నువ్వు అన్నదే బయట పోయిందని. ఇప్పుడు ఐ ఫెల్ వెరీ హ్యాపీ. సో కొన్నిసార్లు వెయిట్ చేయడం తప్పలేదు అనిపించింది, బట్ ఏ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకున్నా వీళ్ళు వచ్చి ఆపేస్తుండే. అట్లాంటప్పుడు నేను యాక్చువల్లీ నా గేమ్ స్టార్ట్ చేశాను, మీకు ఎవరికి కనిపించలేదు. సింపుల్ అండి, నేను ఎట్లయినా క్యాప్టెన్సీ కంటెండర్ ఎట్లయినా అనుకుంటున్నారు, ఆ గేమ్ ఎవరికి కనిపించలేదు. నేను యాక్చువల్లీ మొత్తం గేమ్ ఆడాను. ప్రతి ఒక్క కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇట్లా కాకాబట్టుతూ నాకు 5 votes వచ్చాయి. వాళ్ళతో పరిచయమే లేదు నాకు అసలుకి, కొంతమందితో బాండింగ్ కూడా లేదు. సో అట్లా నా గేమ్ ఉండే, ఆ గేమ్ కనిపించలేదు అంతే. సో ఐ వాస్ ప్లేయింగ్ మై ఓన్ మైండ్ గేమ్ ఇన్సైడ్ విచ్ పీపుల్ కుడెంట్ సీ, బట్ అగైన్ ఇట్ వర్క్డ్. ఓకే డన్. సో ఫైనల్ లాస్ట్ 2 questions. సో బేసికల్గా ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటున్నారు. సో చాలా వరకు ఎవరు వెళ్తారు ఎవరు ఏంటని తెలీదు. ఇఫ్ యూ గెట్ ఏ కాల్, మీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? అంటే ఇలా ఉంటుంది అని చెప్పొద్దు అని అంటలేను, కానీ ఇప్పటివరకు చూసిన మనీష్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏమైనా కొత్తగా కనిపిస్తారా? ఫస్ట్లీ ఇప్పుడు నేను ఒక మనీష్ని చూసినండి, ఇప్పుడు డిఫరెంట్ మనీష్ని చూస్తే వాళ్ళకి అర్థమైపోతారే మనోడు ఫేక్ చేస్తుండ్రా అని.
అది నా వల్ల కూడా కాదు. ఫస్ట్లీ స్టార్టింగ్ నుంచే మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, హౌస్ కూడా అట్లనే ఉన్నా, మీకు కూడా తెలిసే ఉంటుంది. సేమే ఉంటాను. ఒకటి ఏంటంటే కొత్త నాలెడ్జ్ తోటి వెళ్తాను. ఫస్ట్లీ మాకు యాక్చువల్లీ అగ్ని పరీక్ష ఇట్లా ఉండేది అనిపిస్తుంది. నాకు ఈ 14 days ఇది అగ్ని పరీక్ష అయిపోయింది, మొత్తం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ద రియల్ గేమ్ స్టార్ట్స్ టైప్ అని నాకు ఉంటుంది, విత్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆన్ ఎవ్రీ కంటెస్టెంట్. అండ్ ఇంగ్లీష్ కూడా తక్కువ వేసుకొని మాట్లాడతాను. ఇంగ్లీష్ ఫస్ట్ మానేస్తాను నేను, ఇప్పుడు తెలిసిపోయింది. సో ఇవన్నీ ఐ విల్ ఇంప్లిమెంట్ అక్కడ అని అనుకుంటున్నాను. ఓకే, డన్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ లాట్ మ్యామ్. సో మీరు మళ్ళీ కనిపించాలి బిగ్ బాస్ సీజన్ 9లో అని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్ టాప్ 2 కంటెస్టెంట్స్, కామనర్స్ నుంచి ఒకటి, సెలబ్రిటీ నుంచి ఒక్కరి పేరు పిక్ చేసుకోండి అంటే ఎవరి పేరు జస్ట్ చెప్పేస్తే ఓకే డన్. కామనర్స్ నుంచి అయితే హరీష్ గారు, సెలబ్రిటీస్ నుంచి అయితే బర్నీ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. Have a good day.